హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక కొత్త వీడియో మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నా. ఇది డ్రోన్ స్ప్రే అన్నమాట. రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ యొక్క డ్రోన్ ఖరీదు వచ్చేసి 7 లక్షల రూపాయలంట అక్షరాల. కొత్త డ్రోన్ ఫ్రెండ్స్, ఇది చూడండి ఎలా ఉందో. ఇది నేను ఒక ఊరు వెళ్ళి వస్తుంటే అది ఆ లింగి కట్టుకొని మాట్లాడే అన్నదేనంట డ్రోను. ఆ అన్న కొన్నాడంట. అది ఎకరానికి వచ్చేసి ఒక ట్యాంక్కి పడుతుందంట. ఒక ట్యాంక్కి కొడితే ఖరీదు వచ్చేసి 400 రూపాయలంట. దీనివలన ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, అదే మనం కొట్టడం అయితే మనుషులు తైవాన్ పంపుతో కొట్టడం అయితే 5 ట్యాంకుల నుంచి 6 ట్యాంకులు పడుతుందంట. ఇదైతే ఒక ట్యాంకే సరిపోద్ది. అంటే సపోజ్ ఒక ఎకరానికి 1 లీటర్ ముందు అయితే 5 ట్యాంకులకు కలిపేది, ఇది ఒక ట్యాంకీకే కలుపుతుంది అనమాట. అందుకని పవర్ ఎక్కువ పనిచేసి తొందరగా పనిచేస్తుంది స్ప్రే. ఇది వచ్చేసి దాని ఆపరేటింగ్ రిమోట్ అనమాట. ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మనం ఆ చేను ఆయన పేరు చెప్తే ఆయన పేరు మీద దాంట్లో ఫీడ్ చేసి ఆ పొలాన్ని ఎంటర్ చేస్తారంట ఎన్ని ఎకరాలు అనేది. అప్పుడు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో ఎంత పొలం అయితే మనం యాడ్ చేస్తాము అంతవరకు ఇది ఒక ట్యాంకీకి సపోజు 3 ఎకరాలు అనుకోండి, ఎకరానికి అది వస్తుంది. కాబట్టి ఎకరానికి అది కొట్టేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే కొట్టిందో అక్కడ దాకా వెళ్ళి ఇది మళ్ళీ స్ప్రే చేస్తుంది. దీని ప్రత్యేకత ఆ బ్యాటరీలు వచ్చేసేసి 3 ఎకరాలకు వస్తాయంట ఫ్రెండ్స్. ఆ బ్యాటరీల ఖరీదు వచ్చేసి 35,000 అంట. ఆటోమేటిక్గా ఛార్జింగ్, జనరేటర్, ఆటో ఇందాక చూపించాను కదా మీకు, ఆ ఆటోలోనే జనరేటర్ ఉంటుంది, అన్నీ దీనికి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. ఈ బ్యాటరీల ద్వారాగా ఛార్జింగ్ చేసుకొని మళ్ళీ అక్కడ తీసేసుకొని దీని కింద ఒక హెల్పర్ ఉంటాడు అనమాట. ఆ ఛార్జింగ్ పెట్టేస్తుంటారు, మళ్ళీ తీసుకొచ్చి దీనికి పెడుతుంటారు. 3 ఎకరాలకు ఒకసారి అట్లా బ్యాటరీ మారుస్తారంట. దీనికి సపరేట్ ఆటో ప్లస్ ఇది 2 కలిపి అన్నయ్యకి, ఆ లింగి కట్టుకున్న అన్నయ్యకి 11 లక్షల రూపాయలు అక్షరాల మనోడు కొనుక్కున్నాడంట ఫైనాన్స్లో. దానికి ఒక 10 రోజులు ట్రైనింగ్ ఉంటుందంట. దీని పూర్తి డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, కానీ డ్రోన్ అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీనికి రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముందు అనేది తొందరగా ప్రభావితం చూపించి ఆ పురుగు అయితే ఏదైతే ఉందో దానికి వచ్చే వైరస్ ఏదో ఉందో అది తొందరగా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది. డ్రోన్ మాత్రం ఎక్సలెంట్. నేనేమనుకున్నానంటే ఫస్ట్ అది వెళ్ళి కొట్టేసి వచ్చింది కదా, మళ్ళీ అక్కడి నుంచి అన్నకి ఎలా తెలుస్తుంది అనుకున్నాను. అన్నకి ఏం తెలియదు. ఒక్కసారి ఆన్ చేసి దాంట్లో ఫీడ్ చేసి వదిలిపెడితే ఆటోమేటిక్గా అదే వెళ్తుంది, అదే వస్తుంది. అన్న ఓన్లీ రిమోట్ చేతితో పట్టుకుని ఉండిపోతున్నాడు. సూపర్గా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను కాసేపు అక్కడ ఉండి. అసలు రైతులకి ఇట్లాంటి ఐడియాస్ని తెచ్చే శాస్త్రవేత్తలే కానీ ఇంజనీర్లే కానీ మంచిగా చేస్తున్నారని నాకు అనిపించింది. ఈ డ్రోన్ వలన రైతులకి చాలా లాభకరంగా ఉంది. కాకపోతే కాస్ట్లీ కాబట్టి ఎవరో ఒకళ్ళు కొని దీన్ని, ఆయన ఏంటంటే ఎకరం ఎవరైనా ఎక్కడ ఒకేసారి ఒక 5 ఎకరాలన్నా 10 ఎకరాలన్నా ఈ అన్నకు ఫోన్ చేస్తే వెళ్ళి కొట్టేసి వస్తాడంట. అదిగో పక్కన కనిపించే ఆటోలోనే డ్రోను, దీనికి సంబంధించిన మెటీరియల్. దాంట్లో కూడా ఏ నీళ్ళైనా పోయొచ్చు, కానీ స్వచ్ఛమైన నీళ్లు పోస్తే దానికి ఏంటంటే వాటి పోగర్లు ఉన్నాయి కదా, వాటికి ఏంటి కూడా అడ్డుపడకుండా ఉంటాయి అన్నమాట. కానీ బాగుంది డ్రోన్ కానీ ఆటో సిస్టమ్ కానీ బాగుంది. వాళ్ళందరూ కూడా రైతులు అనమాట. ఇట్నే రోడ్ డౌన్ పోయేవాళ్ళు ఈ చిత్రంగా వచ్చి చూస్తున్నారు. ఆ అన్న మెయింటెనెన్స్ ఇవన్నీ, చుట్టూ పొలాలు చాలా పచ్చగా ఉన్నాయి. వర్షాకాలం ఏంటనేది ఈ పొలాలు చూస్తేనే మనకు అనిపిస్తుంది. ఏదైనా ఈ పచ్చని వాతావరణం, పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ డ్రోన్ అదిగోండి, ఇది ఇప్పుడు పైకి లేపడానికి అన్న ట్రై చేస్తున్నాడు. అది లోడ్ అవుతుంది అనమాట. ఒక్కొక్క రెక్క తిరిగి ఆగిపోయిన తర్వాత ఈ మొత్తం 6 రెక్కలు తిరిగి ఆగిపోయిన తర్వాత ఇది మనకి పైకి అనేది లేగుస్తుంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది ఇది. సరే, దీన్ని రియల్గా చూడాలనుకున్న నా కోరిక ఈ రోజుతో తీరింది. దీన్ని చూశాక నేను ఫ్లైట్ను చూసినంత ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే దగ్గర నుంచి నేను ఫ్లైట్ని చూడలేదు. ఎందుకంటే మాది చాలా చిన్న పల్లెటూరు. నేను సాదాసీదా మనిషిని కాబట్టి మనకంత అదృష్టం రాలేదు ఫ్రెండ్స్. హైదరాబాద్
ఫోటో చూసేటప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేసి మరీ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మీరు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.